సిద్దిపేట జిల్లా ములుగు మండలం మామిడియాల గ్రామ సర్పంచ్గా ఎడ్ల పోచయ్య స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. గ్రామ ప్రజలందరికీ ముఖ్యంగా యువతకి ధన్యవాదాలు తెలిపిన ఆయన ఎన్నికల్లో ఇచ్చిన హామీలను దశలవారీగా నెరవేర్చాలన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, మాజీ సర్పంచ్ నాగరాణి శ్రీనివాస్, నాయకులు స్వామి, రామకృష్ణ, శివకుమార్, బాబు, సత్తయ్య, కరుణాకర్, గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు. ప్రజలు ఓట్లేసి గెలిపించేందుకు వారికి ధన్యవాదాలు. మేము ఎడ్లపోచయ్య కొత్త సర్పంచ్ ఎన్నికైనందుకు వారికి కూడా మా ధన్యవాదాలు. మేము కన్విన్స్ చేసుకుంటూ ఏమేమి గ్రామంలో అభివృద్ధి పనులకు హామీ ఇచ్చినామో అవి తప్పకుండా దశల వారీగా నెరవేరుస్తాము. ఇక్కడ మా నర్సన్న గజ్వేల్ నియోజకవర్గం నర్సన్న ఇన్ఛార్జ్ ఉన్నారు. మళ్ళీ మా ప్రభుత్వం రూలింగ్లో ఉన్నది. నర్సన్న తీసుకొని రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి గ్రామానికి కావాల్సిన నిధులను ఏవైనా తెచ్చి గ్రామంలో అభివృద్ధి పనులకు సహకరిస్తాము. మమ్మల్ని గెలిపించిన ప్రజలందరికీ నమస్కరిస్తూ ఈనాడు మా కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి ఎడ్లపోచయ్య గారు మీరు మా మామదాల గ్రామ పంచాయతీ సర్పంచ్గా గెలిపించినందుకు మీ పేరున మేమందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మామదాల సర్పంచ్ని నేను కొత్తగా ఎన్నుకున్నందుకు ఈ గ్రామ ప్రజలకు నేను ఒక నమస్కారాలు పెడుతున్నా. నేను ఇచ్చిన హామీలన్నీ మెల్లగా ఒక ఏడాది వరకల్లా తీర్పుకుంటాను. తప్పించుకోను. నేను ఏది కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి